అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. చైనా అండ్ పాకిస్తాన్లు కలిసి బంగ్లాదేశ్ మెడలో రాళ్లు కట్టి బంగాళాఖాతంలోకి తోసేయడానికి బ్రహ్మాండంగా రంగం సిద్ధం చేశారు. బంగ్లాదేశ్ కూడా మంత్రించి బొట్టు పెట్టి పసుపు నీళ్లు చల్లితే జలధరించి వేసేయండి అని తలవంచడానికి సిద్ధపడుతోంది తనంత తానుగా. ఇలా తలవంచడంలో ఒక స్ట్రాటజీ ఉన్నట్టు పైగా తెగ మురిసిపోతూ ఉంది. ఇంతకీ ఏమిటి బంగ్లాదేశ్ మురిపానికి కారణం అంటే, భారత్ని పక్కన పెట్టి బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనాలు ఒక గ్రూపును ఏర్పాటు చేస్తారట. బంగ్లాదేశ్కి ఇందులో అతి పెద్ద సంబరం ఏమిటి అంటే గ్రూపులో భారత్ లేకపోవడమే. షేక్ హసీనా బంగ్లాదేశ్కి ప్రధానమంత్రిగా చేసినంత కాలం బంగ్లాదేశ్ భారత్కి ఫ్రెండ్ కంట్రీగా ఉండేది. ఒక్కసారి ఆమె వెళ్లిపోయిన తర్వాత ఇదంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడున్న తాత్కాలిక ప్రభుత్వం భారత్తో శత్రుత్వాన్ని ప్రదర్శిస్తోంది. అందుకని ఈ గ్రూపులో భారత్ లేకపోవడం వల్ల బంగ్లాదేశ్ సంబరపడిపోతోందన్నమాట. 5 రోజుల క్రితం పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అనేవాడు ఈ విషయం గురించి మాట్లాడాడు. చైనాతో కలిసి పాక్ బంగ్లాలు ఒక కూటమిగా ఏర్పడతాయి, ఇందులో మరికొన్ని దేశాలను కూడా చేర్చుకునే అవకాశం ఉంది అంటూ భారత్ లేని ఒక కూటమి ఇది. ఇందులోకి శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్ లాంటి దేశాలు కూడా చేరవచ్చు అన్నది ఈ పాకీ ఉప ప్రధాని ఆలోచన. ఈ విధంగా దాని గురించి మాట్లాడాడు అతను. ఇది 5 రోజుల క్రితం మాట. దీనిపైన బంగ్లాదేశ్కు చెందిన విదేశాంగ సలహాదారు, ఇతని పేరు తాహిర్ హుస్సేన్, ఇతను ఇప్పుడు స్పందించాడు దీనిపైన. పాకిస్తాన్, చైనాలతో కలిసి ఒక కూటమిగా ఏర్పడడానికి మా బంగ్లాదేశ్ తరఫున మేము సిద్ధమే అన్నాడు. ఇలా అని ఊరుకోకుండా నేపాల్, భూటాన్లు మాత్రం ఈ కూటమిలో చేరలేవు అన్నాడు. అంటే తాను మాత్రమే పాక్, చైనాలు ఏర్పాటు చేసిన జాతరలో బలిపశువు కాగలదన్నమాట. ఈ విధంగా భారత్కి దూరం అవుతూ పాకిస్తాన్ అండ్ చైనాలకి దగ్గరవడానికి రంకెలు వేస్తూ ఉరకలేస్తోంది బంగ్లాదేశ్. 2025 జూన్ నెలలో చైనాలో ఒక త్రైపాక్షిక సమావేశం నిర్వహించబడింది. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్లు సమావేశమయ్యాయి. అప్పుడు దీని గురించి తర్వాత ఇషాక్ దార్ అనేవాడు ఢాకా, బీజింగ్, ఇస్లామాబాద్ కలిసి ఒక కొత్త ప్రాంతీయ సమూహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. భవిష్యత్తులో దీనిని ఇతర దేశాలకు కూడా విస్తరిస్తాం అని బంగ్లాదేశ్ ఈ కూటమి గురించే ఇప్పుడు ఉత్సాహపడుతూ మాట్లాడుతోంది. ఇషాక్ దార్ చెప్పిన మాటలను తీసుకుని ఈ తాహిర్ హుస్సేన్ అనే అతడు సంబరపడుతూ బంగ్లాదేశ్ ఈ కూటమిలో ఉండడానికి సర్వం సిద్ధమే, కానీ మిగతా దేశాలు ఉండడమే కష్టం అన్నాడు. బంగ్లాదేశ్ ఈ కూటమి గురించే ఇప్పుడు ఉత్సాహపడుతూ మాట్లాడుతోంది ఈ విధంగా. కానీ బంగ్లాదేశ్ వీరి మధ్య ఎలా బలిపశువు అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. చైనాని చూడండి. చైనా బుడ్డబుడ్డ దేశాలన్నింటికీ అతిపెద్ద కాబూలీవాలాగా మారింది, అంటే వడ్డీ వ్యాపారిలాగా మారింది. మాల్దీవ్స్, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ ఇలాంటి దేశాలకు భారీగా అప్పులిచ్చి తర్వాత ఆ దేశాలను గిల్లి గీకి అధిక వడ్డీలను వసూలు చేస్తుంది. వడ్డీ గాని అసలు గాని ఇవ్వకపోతే ఆ దేశాలకు చెందిన ఆస్తులను 100 ఏళ్లకు 50 ఏళ్లకు గాను తనకు లీజుకు ఇచ్చినట్టుగా రాయించుకుంటోంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక చైనా అడగ్గానే అప్పిస్తుంది కదా అని అధిక వడ్డీకి 10 బిలియన్ల అప్పును తీసుకుంది. శ్రీలంక దేశం యొక్క మొత్తం అప్పులో చైనాదే 15% ఉంటుంది. తర్వాత శ్రీలంక పరిస్థితి మనం చూసాం, కంప్లీట్ గా కుప్పకూలింది. అప్పుడు తర్వాత ఏం జరిగింది? అక్కడి ప్రభుత్వమే కూలిపోయింది. ఆ ప్రభుత్వాధినేతలంతా విదేశాలకు పారిపోయారు కూడా. తర్వాత ఏం జరిగింది? చైనా తన అప్పు కింద శ్రీలంకకి చెందిన హంబన్తోట పోర్టుని 99 సంవత్సరాలకు గాను తన పేరున రాయించుకుంది. ఇప్పుడు బుద్ధి వచ్చిన శ్రీలంక మళ్లీ భారత్తో ఆర్థిక సంబంధాలు ప్రారంభించింది. ఇదే విధంగా పాకిస్తాన్ కి 26.6 బిలియన్ల అప్పిచ్చింది చైనా. అప్పు కింద గ్వాదర్ పోర్టును ఆల్రెడీ నొక్కేసింది. మరి చైనా పెట్టుబడుల వల్ల పాకిస్తాన్ ఏమాత్రం వికసించిందంటారు? పాకిస్తాన్ మొదట ఎలా మొగ్గగా ఉందో ఇప్పుడు అలాగే మొగ్గగా ఉంది. దానికి వికసించే గుణమే లేదు. చైనా పాకిస్తాన్ లో ఇంతగా పెట్టుబడులు పెట్టినా ఆకలి అంటూ అప్పు కోసం తిరుగుతూనే ఉంది. చూశారా? పాకిస్తాన్ లో నిత్యావసర వస్తువుల ధరలు మన వద్ద బంగారం ధరలకు సమానంగా ఉన్నాయి. ఇదే విధంగా చైనా జాంబియాకి అప్పిచ్చింది. జాంబియా 80% రుణంలో దిగబడి లేవలేకపోతోంది. కెన్యా, ఇథియోపియా, లావోస్, మాల్దీవ్స్, జిబూతి, కిర్గిస్తాన్ ఇలా దాదాపు 75 దేశాలకు చైనా అప్పులు ఇచ్చింది. అందులోని 50 నుండి 60 దేశాలు వడ్డీ భారాన్ని తట్టుకోలేక పేదరికం వేపుకు దిగజారిపోయాయి. ఈ వివరాలకు సంబంధించిన చిన్న క్లిప్పు ఇచ్చాను చూడండి. చైనా నుండి అప్పు తీసుకుని శ్రీలంక పతనమైంది, పాకిస్తాన్ పతనమైంది, మాల్దీవ్స్ పతనమై ఇప్పుడు మళ్లీ భారత్ వద్దకు వస్తోంది. ఇది చైనాతో ఆర్థిక సంబంధం ఉన్న దేశాల పరిస్థితి.
పరిస్థితి. ఆల్రెడీ బంగ్లాదేశ్కి కూడా $5.57 బిలియన్ అప్పును ఇచ్చింది చైనా. మరింత అప్పు కోసం ఇప్పుడు మరింత చైనా చంకలోకి దూరడానికి లగెత్తుతాను అంటోంది. చైనా ఐరన్ లెగ్ లాంటిది. ఏ దేశానికి చైనా అప్పు ఇస్తే ఆ దేశం పతనం ఖాయం. కళ్ళ ముందు శ్రీలంక, పాకిస్తాన్, లావోస్, మాల్దీవ్స్, జిబూతి లాంటి దేశాలు అతలాకుతలం అవడం కనబడుతూనే ఉంది కదా. సరే, చైనా అంటే వదిలేయండి. వడ్డీకి డబ్బులిచ్చింది. వాటిని సరిగ్గా వాడుకుని డెవలప్ అవ్వడం ఆ దేశాల సామర్థ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది అనుకుందాం. మరి బంగ్లా పాకిస్తాన్తో జట్టు కడితే పాకిస్తాన్తో బంగ్లాదేశ్కి ప్రయోజనం ఏమిటి? పాకిస్తాన్కి చెందిన ISI వచ్చి బంగ్లాదేశ్లో దిగబడి బంగ్లాదేశ్ మిలిటరీ సిస్టమ్, పోలీసు సిస్టమ్, ఇంటెలిజెన్స్ సిస్టంలని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. లేదా పాకిస్తాన్ నిండా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి కదా. ఆల్రెడీ లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మహమ్మద్, ముజాహిద్ లాంటి చాలా సంస్థలు బంగ్లాదేశ్కు దూరిపోయాయి ఎప్పుడో. ఇక్కడ కూడా బ్రాంచులు ప్రారంభించాయి. బంగ్లాదేశ్ భారత్ని శత్రువుగా చూస్తూ ఊలలు వేస్తోంది కదా. ఈ ఉగ్రవాద బ్యాచ్ల ప్రభావం వల్లే అలా ఊలలు వేస్తోంది. బంగ్లా ప్రస్తుత తాత్కాలిక నాయకుడు మహమ్మద్ యూనస్ భారత్ పట్ల వ్యతిరేక ధోరణితో స్పీచ్లు ఇస్తున్నాడు. ఇంతకంటే బంగ్లాదేశ్కి పాకిస్తాన్ వల్ల లాభం ఏమిటి? పోనీ బంగ్లాదేశ్ పై భారత్ దాడి చేస్తే పాకిస్తాన్ ఏమైనా సాయానికి వచ్చి భారత్ పై విరుచుకుపడి ఓడించగలుగుతుందా? పాకిస్తాన్కి అంత సీనుందా? భారత్ ప్రళయకాల ప్రభంజనంలాగా విరుచుకు పడితే పాకిస్తాన్ ఉనికే గల్లంతవుతుంది. అది గట్టు మీద ఉందా, అరేబియా సముద్రం లోపల ఉందా కూడా కనిపెట్టలేరెవరు తర్వాత. ఆ విషయం మొన్న ఆపరేషన్ సింధూర్లోనే ప్రూవ్ అయింది. పాకిస్తాన్ కేవలం పేపర్ పులి. మరి పాకిస్తాన్తో కూటమి కడితే బంగ్లాదేశ్కి లాభం ఏమిటి? మరి బంగ్లాదేశ్కి ఈ విధంగా లాభం ఏమిటో మీరు చెప్పండి ఫ్రెండ్స్. పాకిస్తాన్ చైనా వద్ద, IMF వద్ద, ట్రంప్ వద్ద సాష్టాంగ పడి అప్పు ఎత్తుకు తెచ్చుకుని బతుకు ఈడుస్తోంది. ఇది కనబడుతున్న కాదనలేని సత్యం కదా. ఇలాంటి దేశం బంగ్లాకి ఆర్థిక సాయం చేయడం అనేది ప్రపంచం ఒక్కసారిగా పక్కున నవ్వే కామెడీ మాత్రమే. పోనీ పాకిస్తాన్ బంగ్లాదేశ్కి ఆయుధ సాయం ఏమైనా చేస్తుందా అంటే పాకిస్తాన్ ఆయుధాలను భారత్ ఈక ముక్క కింద టప్పటపా రాల్చేసింది మొన్ననే. పాకిస్తాన్ కి చెందిన ఒక్క ఆయుధం కూడా భారత్ నేలను తాకలేదు. ఇక మరి పాకిస్తాన్తో జట్టు కట్టి బంగ్లాదేశ్ సాధించే బలం ఏమిటి? ఇలాంటి గ్రూపుల్లో సభ్యత్వం ఉండటం భారత్కి ఏమైనా కొత్తనా? భారత్ ఇలాంటి ఎన్ని గ్రూపుల్లో ఉందో తెలుసా? కనీసం 50 గ్రూపుల్లో ఉంది. ఇందులో 25 గ్రూపులు కీలకమైనవి. G20, G4, క్వాడ్, బ్రిక్స్, SCO, సార్క్, బిమ్సోటెక్, అయోరా, MTCR, ఆస్ట్రేలియా గ్రూపు, IPEF, G77 ఇలా చాలా గ్రూపుల్లో భారత్ భాగస్వామ్యం ఉంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనాలతో కలిసి ఒక గ్రూపు కట్టగానే భారత్కు ఊడిపోయేదేముంటుంది? దీనివల్ల భారత్ మరింత అలర్ట్ అవుతుంది. ఇంతవరకు వెస్టర్న్ సెక్టర్ లో పాకిస్తాన్ ప్రమాదం, నార్త్ లో చైనాతో ప్రమాదం. కాబట్టి ఈ రెండు ప్రాంతాలలో మన డిఫెన్స్ ని కేంద్రీకరించేవారు. ఇప్పుడు ఈస్టర్న్ సెక్టర్ లో బంగ్లాదేశ్ వద్ద కూడా కేంద్రీకరించవలసి వస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ కూడా కాస్త నక్కలాగా ఊలలు వేస్తోంది కాబట్టి. దీనివల్ల భారత డిఫెన్సే బలోపేతం అవుతుంది. అత్యాధునిక ఆయుధాలు వచ్చేస్తాయి. భారత్ బంగ్లాల మధ్య ట్రేడ్ వాల్యూ $14 బిలియన్, చైనా బంగ్లాల మధ్య ట్రేడ్ $23 బిలియన్లు. ఇందులో చైనా బంగ్లాకు ఎక్స్పోర్ట్ చేసే వాల్యూ $22.9 బిలియన్లు ఉంటుంది. బంగ్లా చైనాకు చేసే ఎక్స్పోర్ట్ వాల్యూ $1.2 బిలియన్లు మాత్రమే. అంటే అతిపెద్ద ట్రేడ్ డిఫిసిట్ ఉంది. సో క్రమంగా బంగ్లా చైనాతో మరింత ట్రేడ్ ని పెంచుకుంటే మరింత చైనా అప్పులో కూరుకుపోయింది బంగ్లా అనే అర్థం. పాకిస్తాన్ బంగ్లాల మధ్య షేక్ హసీనా అధికారంలో ఉన్నంత కాలం ఎలాంటి సంబంధాలు లేవు. ఇప్పుడు యూనస్ మాత్రం పాకిస్తాన్ తో సంబంధాలు పెట్టుకుంటున్నాడు. భారత్ తో 4096 కిలోమీటర్ల బార్డర్ ఉన్న దేశం. రెండు దేశాల మధ్య ట్రేడ్ చాలా ఈజీగా ఉంటుంది. బంగ్లాదేశ్ ఎలక్ట్రిసిటీలో 15% భారత్ నుండే వెళుతుంది. బంగ్లాదేశ్ గార్మెంట్స్ ను తయారు చేసే ఇండస్ట్రీలలో అతి పెద్దది. కానీ దీనికి 70% కాటన్ ని భారతే సప్లై చేస్తుంది. డీజిల్, ఫర్నేస్ ఆయిల్ ఇంకా ఇతరత్ర ఫ్యూయల్లను కూడా పెద్ద మొత్తంలో భారతే అందిస్తుంది. ఫర్టిలైజర్స్, డయింగ్ కెమికల్స్, ఫార్మా రా మెటీరియల్స్ భారతే ఇస్తుంది. ఇలా చాలా రకాల ఐటమ్స్, కీలకమైనవి ఎన్నో భారతే అందిస్తుంది. సో బంగ్లా ఉన్నట్టుండి తక్షణం భారత్తో కట్ చేసుకుని పాకిస్తాన్ నుండి దిగుమతి చేసుకునేది ఏమీ ఉండదు. ఉగ్రవాదం మాత్రమే ఉంటుంది. ఈ విధంగా భారత్ను పక్కన పెట్టి చైనా పాకుల గ్రూపులో చేరతామంటున్న బంగ్లా రెండు దేశాలకు ఉమ్మడి బలిపశువు అవుతుంది తప్ప దీర్ఘకాలంలో సాధించేది ఏది ఉండదు అని నాకైతే అనిపిస్తుంది. ఈ విషయంగా మీకేమనిపిస్తుంది కామెంట్తో తెలియజేయండి. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.